మనం చాలా రకాల స్కూళ్ళల్లో కాలేజీల్లో ఒక మాట రాస్తారు ఎంట్రన్స్లో. ఏమని రాస్తారంటే విద్యకై రమ్ము విశ్వసేవకై పొమ్ము. మనం స్కూల్కి ఎందుకు రావాలంట, కాలేజ్కి ఎందుకు రావాలంటే ఫర్ ఎడ్యుకేషన్, విద్య కోసం రావాలి. అక్కడ నుంచి బయటకు పోయేటప్పుడు ఎందుకు పోవాలి? జాబ్ కోసం పోవాలనా? కాదు. ఒక సర్టిఫికేట్ సంపాదించడానికి పోవాలనా? కాదు. లక్షల రూపాయల ప్యాకేజీలు సంపాదించేటటువంటి ఒక జాబ్ను సెర్చ్ చేసుకోవడానికి పోవాలనా? కాదు. అమెరికాలో సెటిల్మెంట్ చేసుకోవడానికి పోవాలనా? కాదు. కంపెనీలో ఇంటర్వ్యూకి పోయి జాబ్ కోసం మాత్రమే, ప్యాకేజీల కోసం మాత్రమే జాబ్ సంపాదించే మిషన్ల లాగా మనము పోయి పనిచేయాలనా? కాదు. మరి దేనికోసం పోవాలంటే కమ్ ఫర్ ఎడ్యుకేషన్, గో ఫర్ సర్వీస్. విద్య కోసం రండి, విశ్వసేవ కోసము పొండి. దేనికి సేవ చేయాలంటే ఈ విశ్వానికి సేవ చేయాలి. ఈ భారతదేశానికి మాత్రమే కాదు, నీ ఇంటికి మాత్రమే కాదు, నీ గ్రామానికి మాత్రమే కాదు, పూర్తిగా విశ్వానికి సేవ. సర్వీస్ కోణంలో మనకు అక్కడ పదం కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు ఈ కాన్సెప్ట్ని నేర్పుతలేరు. కేవలం ఎంతసేపు చదవాలి, పాస్ కావాలి, పాస్ అయ్యి ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచిగా సెటిల్ కావాలి. అసలు సెటిల్మెంట్ అంటే కేవలం జాబ్ సంపాదించడము, డబ్బుల్లో సంపాదించడం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మాత్రమే నేర్పుతున్నారు. ఇది పెద్ద లోపము. ఇట్లాంటి టీచర్లు, ఇట్లాంటి ఉపాధ్యాయులు ఈ సమాజానికి పనికిరారు. వీళ్ళు ఒక చెత్తను, ఒక పనికిరాని ఒక అవుట్పుట్ను, పనికిరాని తరాన్ని సమాజానికి అందిస్తున్నారు. ఇట్లాంటి కల్చర్ నాశనం కావాలి. ప్రియమైనటువంటి ఉపాధ్యాయులారా, ఈ సమాజాన్ని ప్రేమించేటటువంటి ఒక విద్యార్థులు మాకు కావాలి. ఈ సమాజాన్ని సేవ చేసేటటువంటి ఒక విద్యార్థులు మాకు కావాలి. ఒక బిచ్చగాడు సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్నాడు, ₹1 ఇవ్వండి అయ్యా, ఒక ₹2 ఇవ్వండి అయ్యా అని చెప్పేసి అడుక్కున్నప్పుడు, ఆ అడుక్కున్న డబ్బులతోటి ఒక బీడీ కొనుక్కున్నప్పుడు, ఒక అన్నం కొనుక్కున్నప్పుడు, దాని ద్వారా వచ్చేటటువంటి ట్యాక్స్ డబ్బులతోటి ఈ గవర్నమెంట్ నడుస్తుంది. ఆ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తున్నది, గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులను చదివిస్తున్నది. కాబట్టి సమాజాన్ని ఎందుకు మనం ప్రేమించాలి, సమాజం ఎందుకు మనం సర్వీస్ చేయాలంటే, ఇవాళ మనం చదువుతున్నామంటే, ఈ బట్ట కట్టుకుంటున్నామంటే, మాట్లాడుతున్నామంటే, మంచిగా ఎడ్యుకేషన్ చదివి నాలెడ్జ్ సంపాదిస్తున్నామంటే ఈ సమాజం యొక్క కృషి మేరకే మనం డెవలప్ అయినాము. ఈ సమాజంలో బిచ్చగాడి స్థాయిలో ఉన్నటువంటి బిచ్చగాడి వ్యక్తుల నుంచి అంబానీ వరకు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ట్యాక్స్ డబ్బులు చెల్లిస్తే ఆ ట్యాక్స్ డబ్బులతోటి మనము చదువుకున్నాము. కాబట్టి మనం సమాజం ద్వారా చదువుకున్నాం కాబట్టి తిరిగి మనం సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి ఒక చిన్న ప్రైమరీ కాన్సెప్ట్ని దయచేసి మా విద్యార్థులకు నేర్పండి, ప్రియమైనటువంటి ఉపాధ్యాయుల, టీచర్లారా. అట్లా నేర్పని తరంలో మీలాంటి పనికిమాలిన సన్నాసులు ఈ సమాజానికి, మీలాంటి పనికిలాని ఉపాధ్యాయులు ఈ సమాజానికి అవసరం లేదు. విద్యార్థులు మీలాంటి వ్యక్తులు చెప్పేదే వింటారు. కాబట్టి మీరు ఈ విషయాలు, సమాజాన్ని ప్రేమించే ఉపాధ్యాయులను, సమాజాన్ని ప్రేమించేటటువంటి విద్యార్థులను సమాజంలోకి ఇడిచిపెట్టినట్టయితే వాడు స్వార్థపూరిత వ్యక్తిగా తయారవుతాడు. సొంత స్వార్థానికి ఎగబడతాడు. స్వార్థం కోసం ఎంత స్థాయికైనా దిగజారుతాడు. స్వార్థం ఉన్న చోట సమాజ సేవ ఉండదు. కాబట్టి స్వార్థం ఉన్న చోట నేనే డెవలప్ కావాలి, సమాజం ఎక్కడ పోయినా పర్లేదని చెప్పేసి ఒక కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది. స్వార్థం ఉన్న చోట ఇంకేది ఉండదు. కాబట్టి స్వార్థపూరిత వ్యక్తులు మాకు అవసరం లేదు. సమాజాన్ని ప్రేమించేటటువంటి ఒక విద్యార్థులను దయచేసి మాకు కావాలి. ర్యాంకులు మాకు అవసరం లేదు. ర్యాంకులేమి, ఎంత ర్యాంక్ వస్తే అంత గొప్పోడు, ఎంత ర్యాంక్ వస్తే అంత మంచి విద్యార్థి అని చెప్పేసి ట్యాగ్లైన్ ఇస్తారు. ఎడ్యుకేషన్లో నిలబడలేనటువంటి వ్యక్తి క్రికెట్ బాగా ఆడవచ్చు, చదరంగం బాగా ఆడవచ్చు, స్పోర్ట్స్లో బాగా రావచ్చు, మంచి రైటింగ్ స్కిల్ ఉండొచ్చు, మంచి మాట్లాడగలిగే స్కిల్ ఉండొచ్చు, మంచి ఒకరికి ఇంకా ఒక ఇడ్లీ సెంటర్లో మంచి ఇడ్లీ వేయడం రావచ్చు, దోశ సెంటర్లో దోశ వేయడం రావచ్చు, సైకిల్కి టైర్ పంచర్ చేయడం రావచ్చు. ఈ విధంగా ఒక విద్యార్థి చదవకపోవడానికి ఏ విధమైన కారణాలు ఉన్నా ఆ విద్యార్థికి ఇంకో ఏదైనా మంచి స్కిల్ వచ్చి ఉండవచ్చు. కాబట్టి ఆ స్కిల్ వైపు వాళ్ళని ప్రోద్బలం చేసి ఆ స్కిల్ ద్వారా సమాజానికి సేవ చేసేటటువంటి ఒక వాళ్ళ లోపల మైండ్ సెట్ని బిల్డప్ చేయాలి. అట్లాంటి విద్యార్థులు మాత్రమే నిజమైనటువంటి అట్లాంటి ఉపాధ్యాయులు మాత్రమే, అట్లాంటి టీచర్లు మాత్రమే సమాజానికి మంచి ఉపాధ్యాయులు, మంచి టీచర్లుగా మనం భావించవచ్చు. ఇక రెండో విషయం వచ్చేసరికి ప్రశ్నించడం నేర్పండి. ఉపాధ్యాయులారా, గౌరవనీయులైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులారా, మీకు నేను నా తరపు నుంచి చెప్పేటటువంటి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మా ప్రియమైనటువంటి తమ్ముళ్ళకు, మా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రశ్నించడం అనేటటువంటి సబ్జెక్టు నేర్పండి. ఈ తరం ఉన్నటువంటి యువత ఎప్పుడు కూడా ఎవరిని ప్రశ్నిస్తలేడు. ఒక రాజకీయ నాయకుడు అవినీతి చేసిందంటే, ఒక రాజకీయ నాయకుడు అన్యాయంగా భూములు కబ్జా చేసిందంటే ప్రశ్నిస్తలేరు. మాదేం పోయిందిలే అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. ఒక బిజినెస్ మ్యాన్ అన్యాయం చేసిందంటే ప్రశ్నిస్తలేరు. తన ఇంటి పక్క రోడ్డు గుంతలు పడ్డది ఎవరన్నా ప్రశ్నించడం అంటే ప్రశ్నిస్తలేరు. కేవలము తన ఉద్యోగము, తన సొంత మ్యారేజ్, తన పిల్లలు, తన పెళ్ళాము, తన కుటుంబము, తాను ఇంత మాత్రమే ఆలోచిస్తారు తప్ప బయట సమాజం గురించి ఆలోచిస్తలేరు.
ప్రశ్నించడం అనేటటువంటిది నేర్పనప్పుడు జ్ఞానము రాదు. ఎందుకంటే జ్ఞానానికి మూలము ప్రశ్న అంటారు. ప్రశ్నించడము నువ్వు చేయడం లేదంటే యువర్ నాట్ ఎలిజిబుల్ టు గ్యాదర్ నాలెడ్జ్ నీకు లేనట్టే అర్థం. కాబట్టి విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులారా, టీచర్లారా, మీకు విన్నపం ఏంటంటే మా పిల్లలకు ప్రశ్నించడం నేర్పండి. ప్రశ్నించడం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. జ్ఞానానికి మూలం ప్రశ్న. ఎదిరించేవాడిది లేకపోతే బెదిరించేవాడిది రాజ్యం అవుతుంది అన్నట్ల ఒక సిస్టమ్ దగ్గర కాదు, అన్ని సిస్టాల దగ్గర ప్రశ్నించడం నేర్పండి. కాబట్టి నిజమైన ఉపాధ్యాయులు ఎవరు అంటే, ఒకటి పిల్లల పట్ల సమాజాన్ని ప్రేమించేటటువంటి ఒక స్వభావాన్ని డెవలప్ చేయాలి, సమాజాన్ని ప్రేమించాలి, తనకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రేమించి వాళ్ళతో ఉన్నత స్థాయికి రావడానికి వాళ్ళకు కారణం కావాలి. తర్వాత ప్రశ్నించడం నేర్పాలి. ఈ 2 లక్షణాలను నేర్పేటటువంటి స్వభావము ప్రస్తుతం పాఠశాలలు లేవు, ప్రస్తుతం ఉన్నటువంటి కళాశాలలు లేవు. కానీ ఈ 2 స్వభావాలు లేనప్పుడు కేవలము డబ్బులు సంపాదించేటటువంటి పిల్లలను నడిపేటటువంటి ఒక మిషన్గానే మనిషి తయారవుతాడు తప్ప సమాజానికి అవసరమైనటువంటి ఒక వ్యక్తిగా విద్యార్థి ఎన్నడూ తయారు కాలేడు. అట్లా తయారు కాకపోవడానికి ప్రధాన కారణము తల్లిదండ్రుల కారణము, ఆ తర్వాత ఉపాధ్యాయుల కారణము, ఆ తర్వాత సమాజం కారణమవుతుంది. కాబట్టి ఒక మంచి విద్యార్థి బయటికి రావడానికి కీలక పాత్ర వహించేది ఈ ఉపాధ్యాయులే, ఈ టీచర్లే. కాబట్టి ఈ ప్రియమైనటువంటి ఉపాధ్యాయులారా, మా పిల్లలకు సమాజం పట్ల సేవాభావాన్ని నేర్పించండి, ప్రశ్నించడం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ నేర్పండి. థ్యాంక్ యూ.